For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మణులు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరము రామనామాన్ని జపింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం, రాముడిని దర్శిద్దాం, రామతత్వాన్ని మనము తెలుసుకుందాం. 16వ తారీఖు 4వ నెల 2024 నుండి 30/4/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుషమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారందరికీ కూడా డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. వీరికి తృతీయంలో కేతువు, అష్టమంలోనే కుజుడు, అష్టమంలోని శని సంచార స్థితి, భాగ్యస్థానంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి, రాజ్యస్థానంలో రవి గురు సంచార స్థితిలో ఉన్నప్పుడు ఒకవైపు కుజదోషం, మరొక వైపు అష్టమ స్థానంలో శని స్వక్షత్రకారకుడు అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఆయుధాలతో చెలగాటం ఆడవద్దు, వంటింట్లో కానీ వాహనాల్లో కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ మీరు దయచేసి ఆకతాయి పనులు చేయకపోవడం ఉత్తమోత్తం. దీనివల్ల మృత్యుగండం మృత్యుగండము అలాగా జలగండాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్దవారితో మాట్లాడేటప్పుడు ప్రభుత్వ అధికారులతో మాట్లాడేటువంటి కాల సమయంలో ఆచితూచి మాట్లాడడం, తెలిస్తేనే మాట్లాడడం, తెలియలేదు తెలుసుకునే ప్రయత్నం చేయడము, అపహాస్యానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయగలగాలి. మార్కెటింగ్ రంగం వారు, సేవా రంగాల వారు, హోటల్ ఉత్పత్తులు, నీటితో కూడుకున్న ఫిష్లు, రొయ్యలు, చేపలకు సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు పెంచేటువంటి వారందరూ, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి ఎంతో జాగ్రత్త అవసరం చెప్పి గమనించాలి. కనుక ఈ చైత్రమాస పూర్ణిమ రోజున ఒక తెలుపు రంగు క్లాతులో ఒక దోషుడు అన్నాన్ని పోసి అరదోషుడు పెరుగును వేసి తెల్ల ఉల్లిగడ్డల్ని ముక్కలుగా చేసి ఒక ఆవునేతితో దీపం వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన అపమృత్యు దోషం నివారణ అవుతుందని చెప్పి గమనించాలి. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అని బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.